అందరికీ దెయ్యాన్ని చూసే ధైర్యం అయితే ఉండదు కదా! కొంతమందికి ఆ ధైర్యం ఉంటుంది. కొంతమందికైతే ఉండదనమాట. అలాగే చాలా కొన్ని దెయ్యాలేంటంటే కళ్ళ ముందుకి కట్టినట్టే వస్తాయన్నమాట. కొన్ని దెయ్యాలు ఎవరో ఒకరి రూపంలో కానీ లేదంటే ఎవరో ఒకరి శరీరంలోకి ప్రవేశిస్తూ మాట్లాడతాయన్నమాట. కథలోకైతే వెళ్ళిపోతే వాళ్ళమ్మ చనిపోయి ఆ రోజే అయిందనమాట. సడన్‌గా ఆవిడకి హార్ట్ అటాక్ ప్రాబ్లమో ఏమైందో కూడా తెలియకుండా సడన్‌గా తను స్కూల్ నుంచి వచ్చేటప్పటికే వాళ్ళ అమ్మ చనిపోయిందన్నమాట. అమ్మని ఎంత లేపినా సరే ఆమె లేవలేదు. అక్కడున్న చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళందరినీ రమ్మంటే వస్తే ఆమె చనిపోయిందని తేలిందనమాట. ఎందు గురించి అన్నది కూడా తెలియలేదు తనకి. పాపం వాళ్ళ నాన్న విడివాడనమాట. చనిపోయిన వెంటనే అంత్యక్రియలు కూడా అయిపోయాయి. అయిపోయిన తర్వాత వాళ్ళమ్మ ఫ్రెండ్ ఒక ఆవిడ చూడడానికైతే వచ్చిందన్నమాట. ఎలా జరిగింది ఏంటి నా ఫ్రెండ్కి అని చెప్పేసి చూడడానికైతే వచ్చింది. అప్పుడే ఆవిడ వచ్చి ఏమైంది ఏం జరిగిందని అయితే అమ్మాయినైతే అడుగుతుందన్నమాట. ఆవిడ జరిగిందంతా చెప్తుంది అమ్మాయి అయితేని. చెప్పేటప్పటికే ఈ లోపు అయితే బయట నుంచి తలుపు శబ్దం అయితే వినిపించిందనమాట. ఎవరో వచ్చినట్టున్నారు చూసొస్తానని అయితే చెప్పిందనమాట ఈ అమ్మాయి. చెప్పిన తర్వాత ఆవిడ వెళ్ళి చూసేటప్పటికి ఇప్పుడు ఎవరైతే వాళ్ళ అమ్మ ఫ్రెండ్ వచ్చారో ఆవిడే గేట్ బయట ఉన్నదన్నమాట. ఒక్కసారిగా అమ్మ అయితే షాక్ అయ్యి ఇంతకీ లోపల ఉన్నది ఎవరు, ఈవిడ వచ్చిన వాళ్ళు ఎవరు, దయ్యమా ఏంటి అని చెప్పలేనంత ఇదిగా అయితే అయిపోయిందనమాట. ఆ అమ్మాయికి కొంచెం ధైర్యం ఎక్కువ అనమాట. ఆ ధైర్యంతోనే లోపలికి రండి అని అయితే అన్నదనమాట. అన్న తర్వాత మంచం మీద అయితే ఆవిడే ఉంది. ఇప్పుడు వచ్చిన ఆవిడ కూడా ఎదురెదురుగా అయితే ఉన్నారనమాట. ఏం చేయాలో కూడా అర్థం అవ్వలేదు. వచ్చిన ఆవిడ దయ్యమా లేకపోతే ముందు వచ్చి కూర్చున్న ఆవిడ దయ్యమా అనేది కూడా అర్థం అవ్వలేదన్నమాట. ఇంతకీ దయ్యం ఎందుకు అయిందని అనుకుంటున్నారో కామెంట్ అయితే చెయ్యండి. మీకు అర్థమైతే కనుక అక్కడ ఎందుకు వచ్చిన వాళ్ళు ఎవరు దయ్యం అంటే మంచం మీద కూర్చున్న ఆవిడ టెన్షన్తో చాలా కంగారు పడుతుంది అనమాట. వచ్చిన ఆవిడైతే పక్కపక్క నవ్వుతూ ఏంటి అప్పుడే నన్ను మర్చిపోయారా, అప్పుడే నా గురించి ఆలోచించలేదా అని అయితే వచ్చిన ఆవిడ పెద్దగా గట్టిగా అరుస్తూ నవ్వుతుందన్నమాట. అరిసి గుమ్మానికి మయంగా అయితే మఠం వేసుకొని అయితే కూర్చుందనమాట. ఇంతకీ నేను ఎవరో తెలుసా అంది. ఎవరికి అర్థం అవ్వలేదు. మీరెవరో తెలిస్తే చెప్పండి అమ్మా, మాకు తెలియదు కదా అని అయితే వీళ్ళు అన్నారనమాట. ఎవరో తెలియకపోవడానికి ఇప్పుడు చనిపోయిన మీ అమ్మని నేనైతే అమ్మాయితో చెప్పిందనమాట. చెప్పిన తర్వాత అమ్మాయి ఒక్కసారిగా ఏడుస్తూ ఆవిడని పట్టుకుంటూ ఎందుకు వెళ్ళిపోయావమ్మ, నన్ను వదిలి వెళ్ళొద్దని అయితే గట్టిగా ఏడ్చిందనమాట. ఎందుకో తెలియలేదు ఆవిడ సడన్గా ఏమైందంటే వాళ్ళ నాన్నకి మందులు వేద్దామని చెప్పి అయితే లోపలికి వచ్చిందంట. లోపలికి వచ్చిన వెంటనే అది ఏమైందంటే ఆవిడ సడన్గా మంచం ఎక్కి అటక మీద ఉన్న మందుల డబ్బా తీద్దామని అయితే తీసిందనమాట. తీద్దాం అనుకునేసరికి ఒక్కసారిగా ఏమైందో తెలియలేదు. ఆవిడ ఒక్కసారిగా సడన్గా మంచం మీద అయితే పడిపోయి చాలాసార్లు అందరినీ కూడా పిలిచిందనమాట. ఆమె పిలిపి ఎవ్వరికీ వినలేదు. అలాగా ఆ రకంగా ఆ విధంగా ఆమె ప్రాణాలు అయితే కోల్పోయింది. కానీ ఎలా చనిపోయిందన్న దానికి పోస్ట్ మార్టం కానీ ఏమీ లేకుండానే ఆవిడని మామూలుగా అంత్యక్రియలకు పంపించి అంత్యక్రియలు అయితే జరిపించారనమాట. దానివల్ల పోస్ట్ మార్టం జరగలేదు. ఎలా చనిపోయిందన్నది కూడా ఒక నిర్ధారణ అయితే జరగలేదు. ఇంకా ఇప్పటికి వాళ్ళ అమ్మాయి మీద వాళ్ళ ఆయన మీద భ్రమతో ఆవిడకి ఇప్పటికి ఇంకా అలా తిరుగుతూనే ఉంటుందన్నమాట. అలాగే ఎప్పుడైనా వాళ్ళ మీద భ్రమ ఉంటే ఎవరిలోకైనా రావడం కానీ చూసి వెళ్ళడం కానీ ఇప్పటికే జరుగుతుందని అయితే మా ఫ్రెండ్ అయితే చెప్పిందనమాట. ఇలా చాలాసార్లు కొన్ని విషయాలు నమ్మాలో నమ్మకూడదో కూడా తెలియనిటువంటి ఈ దెయ్యాల కథలు అయితే ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ అయితే చేయండి. అలాగే మీ చుట్టుప్రక్కల కానీ మీ నిజ జీవితంలో కానీ ఇలాంటివి ఏమైనా స్టోరీస్ కానీ లేకపోతే ఇవి ఏవైనా జరిగినటువంటి స్టోరీస్ మాతో పంచుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మెసేజ్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.